ఇక బీసీ రిజర్వేషన్ల పెంపుపై కూడా మరి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య గారు మరి ఆ సమావేశంలో పాల్గొని మరి దానిపై మాట్లాడడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి ఈశ్వరయ్య గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. సమావేశంలో ఏ అంశాలు అంటే మాట్లాడడం జరిగింది? సమావేశంలో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ 42% లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ ఇస్తాము, ఉద్యోగ రిజర్వేషన్స్లో కూడా పెంపుదల చేస్తాము జనాభా ప్రాతిపదిక మీద అని కామారెడ్డి డిక్లరేషన్లో తెలిపినారు. అట్లనే రాహుల్ గాంధీ కూడా మరి భారత జోడో న్యాయయాత్రలో బీసీలు ఎంతనో వారికి అంత వాటా ఇవ్వాలా, సోషల్, ఎకనామిక్, పొలిటికల్ అండ్ అన్ని విభాగాల్లో కూడా ఈ రాజ్యాంగం ప్రకారం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు కూడా వాళ్ళ వాటా రావాలని ఆయన ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు వారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణలో మరి వాళ్ళు ప్రామిస్ చేసినట్లు కులగణన ఒక చట్టం చేసేది ఉంటే చట్టం చేయకుండా కులగణన చేసిండ్రు, అది కూడా సంపూర్ణం కాలేదు. కాబట్టి ఏదైతే రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 342A3 ప్రకారం స్టేట్ గవర్నమెంట్ కూడా సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఒక చట్టం చేసి కులగణన చేసే అధికారం ఉంది. అందులో పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ రాయొచ్చు, సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ అన్నీ తీయొచ్చును. కానీ అటువంటి చట్టం చేయకుంటే వీళ్ళు ఏదో కులగణన 3 విధాలుగా చేస్తున్నారు. ఒకటేమో బీసీ కమిషన్ ద్వారా కొంత చేస్తున్నారు, డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేస్తున్నారు, ప్లానింగ్ కమిషన్ ద్వారా చేస్తున్నారు. బట్ సమన్వయపరుచుకొని ఆ బీసీ కులాల జనగణన తీసి ఎస్సీలది కూడా తీసి ఎస్సీ/ఎస్టీలకు వాళ్ళకి ప్రపోర్షనేట్ పాపులేషన్ ప్రకారం లోకల్ బాడీస్లో వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలా. మరి బీసీలకు 42% మీరు ప్రామిస్ చేసింది కాబట్టి బీసీలకు కూడా 42% గ్రూపుల వారీగా కేటగిరీస్ వైజ్ కూడా పెంచి ప్రపోర్షనేషన్ పెంచి వీళ్ళకి కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలంటే 50% దాటకూడదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. దాన్ని ఓవర్కమ్ చేయడానికి, దాన్ని అధిగమించడానికి మనం ఒక చట్టం చేసుకోవచ్చు. ఆర్టికల్ 31C ప్రకారం ఒక చట్టం చేసుకొని మొత్తం అఖిల పార్టీ సమావేశం చేసుకొని తీర్మానం చేసుకొని చట్టం చేసుకొని ఆ చట్టముల్ని ఒక తీర్మానం చేసి మేము భారత ప్రభుత్వానికి వీళ్ళు ఒక విన్నపం చేసుకుంటే బీజేపీ గవర్నమెంట్ అనుకుంటే అక్కడ వాళ్ళు క్యాబినెట్ను ఆమోదిస్తే ఉభయ సభలలో కూడా ఓకే అనిపిస్తే అనిపించుకొని అప్పుడు రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి ఎసెంట్ ఇస్తే ఈ ఇంద్రసాని కేసు ఏదైతే జడ్జిమెంట్లు ఉన్నాయో 50% దాటకూడదని అవన్నిటికి కూడా సంబంధం లేకుండా ఇక్కడ 67% రిజర్వేషన్స్ సాధ్యమవుతుందని ఒక చట్టం రాసి దానికి పూర్వపరాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి దీనికి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీ ముగ్గురు ప్రతినిధులని, మొత్తము సామాజిక సంస్థలు ఎన్ని ఉన్నాయో వాళ్ళ ప్రతినిధులను, మేధావులు, ప్రొఫెసర్సు, తర్వాత అడ్వకేట్సు, తర్వాత వీళ్ళందరినీ కూడా పిలిపించి ఒక దాని మీద సమగ్రమైన చర్చ చేసి ఈరోజు అందరూ మూకుమ్మడిగా ఇటువంటి చట్టం చేయాలా, ఇటువంటి చట్టం చేసి అందరు కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మనం 9th షెడ్యూల్లో కలపాలా అన్నప్పుడు ఇక్కడ బీజేపీ ప్రతినిధులు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు మేము ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఈ చట్టాన్ని ఆమోదించుకోవడానికి ప్రయత్నం చేస్తామన్నారు. బీజేపీ వాళ్ళు కూడా మేము తప్పకుండా 9th షెడ్యూల్లో పెట్టడానికి వీళ్ళు చట్టం చేసినట్లయితే మేము కూడా కలుపుతామని అన్నారు. ఒకవేళ వాళ్ళు మాట అని తప్పించుకుంటే మాత్రం ఒక పెద్ద ప్రజా ఉద్యమం తీసి దీన్ని తమిళనాడులో ఎట్లా సాధించుకున్నారో అట్లా సాధించుకోవడానికి ఈరోజు తీర్మానం చేయడమైంది. అంటే సార్ ఇప్పటివరకు దీని గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా డిస్కస్ చేసిన దాఖలాలు లేవు. సో ఇప్పుడు దానికి ముఖ్యమంత్రి గారు దీని గురించి ఎట్లా 42% ఇంప్లిమెంట్ చేస్తారో ఆ రకమైన దిశలో ఎక్కడ డిస్కస్ చేసినట్టు దాఖలాలు లేవు. మీరు అన్నట్లు ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, మాకు 42% కావాలని అంటున్నారు. ఎట్లా అవుతుంది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర మార్గమే లేదు. ఆ మార్గాన్ని మేము ఉన్నాము కాబట్టి వాళ్ళకి సమస్య ఉంది, సమస్యకు సమాధానం మేము చెప్తున్నాం కాబట్టి వాళ్ళు ఇది నిజంగా ఇది వాళ్ళకి ఒక రెడీమేడ్గా వాడికి అరటిపండు ఒలిచి పెట్టినట్టు ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారని అనుకుంటున్నాం. అంటే ప్రధానంగా డిమాండ్స్ ఏంటి సార్? ప్రధానంగా డిమాండ్ ఇప్పుడు మనకు 29% ఉన్నాయి, 5 గ్రూపులు ఉన్నాయి, ABCDE 5 గ్రూపులు ఉన్నాయి. తర్వాత SC/STలు ఉన్నాయి. SC/STలకు వాళ్ళకి ప్రపోర్షనల్ పాపులేషన్, బట్ ఎస్సీలకు 15% ఉంది, వాళ్ళ పాపులేషన్ పెరిగింది, వాళ్ళకి పెంచాలా. ఎస్టీలకు ఓన్లీ 6% ఉంది,
వాళ్ళకు అంటే 21% ఉంది ఇప్పుడు. అది వాళ్ళ ఆటోమేటిక్ రాజ్యాంగం ఇచ్చిన హక్కు వాళ్ళకు, ఫండమెంటల్ రైట్. కాబట్టి వాళ్ళ పాపులేషన్ ఏదైతే పెరిగిందో ఆ ప్రకారం విద్యా ఉద్యోగాల్లో లోకల్ బాడీస్లలో కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ పెరగాల. అట్లనే బీసీలకు 42% ప్రామిస్ చేసింది కదా. 42% ఒక్క లోకల్ బాడీస్లోనే కాదు, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్లో కూడా 42% ఈ గ్రూప్స్ వైజ్ ఇవ్వాల, కేటగిరీస్ వైజ్ ఇవ్వాలని మా యొక్క డిమాండ్ అది. అలానే విద్య వచ్చింది, ఉద్యోగం వచ్చింది, పొలిటికల్ లోకల్ బాడీస్లో వచ్చింది. దీనికి వ్యాలిడేషన్ యాక్ట్ పెట్టి 31 కింద రిజల్యూషన్స్ పాస్ చేసుకొని సేవింగ్ క్లాస్ చేసేసుకొని రాష్ట్రపతి ఆమోదానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా పంపాలని నిర్ణయించడం. వీళ్ళు కింద చేయకపోతే ఒక పెద్ద ప్రజా ఉద్యమం ఏర్పడాలని, దీనికి ముఖ్యంగా ఎస్సీ నాయకులు వచ్చినారు, ఎస్టీ నాయకులు వచ్చినారు, విద్యార్థి సంఘాలు వచ్చినాయి, అందరూ వచ్చినారు. అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకొని ముందుకు నడిపిద్దాము, ఎట్లయినా సాధించుకుందామని ఒక తీర్మానం చేసినారు.